దేవుణ్ణి ఆరాధించుటకు గాను మనమందరము లేచి నిలిచినియుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి మొదటి కీర్తనతో మన ఆరాధనను ప్రారంభించుకుందాము. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి మొదటి కీర్తన. అన్ని కాలంబులనున్నాయే యెహోవాని నిన్నాతారంబాయు కన్న తండ్రి. వన్నెకెక్కిన మోక్ష వాసాలి సన్నుతులున్నతమయ్యుండ మున్నె నీకు నిన్ను ప్రకటన సేయ నిఖిలాలోకములను బన్నుగా చేసిన బలుడవీవే. ఉన్నాలోకంబుల నుడుగాక కరుణా సంపన్నతతో నేలు ప్రభుడవీవే. అన్ని జీవుల నెరిగి ఆహారమే చూచు నా సర్వజ్ఞుండావు నీవే. నా సఖ్యముగాక ఉన్న లక్షణముల సన్ముతించుటకునే చాలుదునా. పుట్టింప నీవంచు పోషింప నీవంచు గీతింప నీవంచు కీర్తింతును. వట్టి పనికి మాలినటి మానవులాచే పట్టి రక్షింపబాధ్యుండవంచు. దట్టమైన కృపను దరిజేచనాకిచ్చి పటాయి నిలచియుండు ప్రభుడవంచు. గట్టాడ చేగాడ ముట్టుదాను కనా పట్టుకొలది నిన్ను ప్రస్తుతింతు. కారుణ్య నిధివీవు కఠినాత్ముడను నేను భూరిషుద్ధుడవీవు పాపి నేను. సారాభాగ్యుడవీవు జగతిలో నాకన్న దారిద్రుడే లేడు తరచి చూడా. సారా సద్గుణమూల సంపన్నుడవు నీవు ఘోరా దుర్గుణ సంచారి నేను. ఏ రీతి స్తుతింతు ఏ రీతి సేవింతు నేరామెనక ప్రోవా నేరానమ్మితి. అన్ని కాలంబుల నున్నాయే యెహోవాని నిన్నాతారంబాయు కన్న తండ్రి. ఓ మా కన్న తండ్రి. అదేవిధముగా నిలుచునియుండి దేవుని ఆరాధించుదాము. సర్వశక్తి గల దేవ, హృదయములన్నీ నీకు బట్టబయలై కోరికలన్నీ తెలిసైనవి. ఏ రహస్యములను నీకు దాగి ఉండవు. మేము నిన్ను సంపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును యుక్తముగా మహిమపరచునట్లు నీ పరిశుద్ధ ఆత్మావేశము చేత మా హృదయముల తలంపులను పవిత్రపరచుమని మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. అందరము కలిసి చెప్పుదము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. ఓ ప్రభువైన దేవా, పరలోకపు రాజా,
సర్వశక్తిగల తండ్రివైన దేవా, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను కొనియాడుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను మహిమపరచుచున్నాము. నీ మహిమాతిశయములను గూర్చి నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేయుచున్నాము. అద్వితీయ కుమారుడగు ఓ ప్రభు అయిన యేసు క్రీస్తు, ఓ ప్రభు అయిన దేవా, తండ్రి యొక్క కుమారుడా, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, మమ్మను కరుణింపుము. లోక పాపములను మోసుకొని పోవాడా, మా ప్రార్థనను అంగీకరించు. తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండువాడా, మమ్మను కనికరించు. నీవే పరిశుద్ధుడవు, నీవే ప్రభుడవు. ఓ యేసు క్రీస్తు, నీవే పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని మహిమయందు సర్వోన్నతుడవై ఉన్నావు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు చెప్పినదేమనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడగు ప్రభువు అద్వితీయుడగు ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదీ లేదు. ఈ రెండు ఆజ్ఞలను ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవి. ప్రేమగలామా ప్రియ రక్షకుడా, ప్రభువా మమ్ము కనికరించి నీ ఆజ్ఞలను గైకొనుటకు మాయాత్మలను ప్రేరేపించు. ప్రియులారా, దేవుని మిక్కిలి పరిశుద్ధ వాక్యమును వింటకును, ప్రభు యొక్క శరీర రక్తములను పుచ్చుకున్నటకును మనము కూడి వచ్చిన్నాము. కాబట్టి మోకాళ్ళుని మౌనంగా మనలను మనం పరీక్షించుకొని పశ్చాత్తాపముతోను విశ్వాసముతోను ఆయనను సమీపించినట్లు దేవుని కృపను వెతుకుదాము. మన పాపముల నిమిత్తము వాస్తవముగాను పట్టుదలతోను పశ్చాత్తాపడి మన పొరుగువారి ఎడల ప్రేమయు స్నేహమును కలిగి ఉండి ఇకను దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గముల యందు నడుచుకొనుచు క్రొత్త నడవడి గల వారు ఒకటకు నిశ్చయించుకున్న మనము మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా ఆయనతో మరలా సమాధానపరచబడవలనని సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములను దేన మనసుతో ఒప్పుకుందాము. అందరము కలిసి చెప్పుదాము. పరలోకపు తండ్రి, నీకును మా పొరుగు వారికి నీ విరోధముగా పాపం చేస్తామని ఒప్పుకొనుచున్నాను. వెలుగులోగాక చీకటిలో నడిచితిమి, క్రీస్తు నామమును కలిగి దుష్టత్వం నుండి తొలగుకుంటుమి. మమ్మను కనికరించమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. యేసు క్రీస్తు నిమిత్తము మా పాపములన్నిటినీ క్షమింపము. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మను శుద్ధీకరించుము. మా మనస్సాక్షిని జీవింపజేయము. నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలిగినట్లు మేము ఇతరులను హృదయపూర్వకంగా క్షమించి ఇప్పటి నుండి క్రొత్త నడవడి గలవారమై నిన్ను సేవించుటకు శక్తిని అనుగ్రహించుము. ఆమేన్. యేసుక్రీస్తు ద్వారా తన యొద్దకు నిజముగా మళ్ళీ వారికి అందరికీ నీ దేవుడు అనుగ్రహించు కృపావాక్యం వినుడి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన ద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ఎవడైనా పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసు క్రీస్తు అని ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు తమ సహోదరులను క్షమించి మనస్ఫూర్తి అయిన పశ్చాత్తాపముతోను నిజమైన విశ్వాసముతోను తన వైపునకు మళ్ళీ వారందరికీ పాపములను క్షమించిన తన గొప్ప కనికరం వల్ల మాట ఇచ్చి ఉన్నాడు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తము కనికరించి మన పాపములన్నిటినీ క్షమించి వాటి నుండి మనలను విడుదల చేసి సమస్త సద్గుణమందు స్థిరపరిచి బలపరిచి నిత్య జీవమునకు తీసుకొని వెళ్ళునుగాక.
ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనమందరము లేచి నిలుచుని ఉండగా ఈ దినం నాకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము చదువుగా విందాము. ఈ ఆరాధనకు ఏర్పాటు చేయబడినటువంటి సువార్త పాఠము లూకా సువార్త 24వ అధ్యాయం 13వ వచనం నుండి 33వ వచనం వరకు ఉన్నటువంటి దేవుని వాక్యమును చదవగా విందాము. పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్త 24వ అధ్యాయం 13వ వచనం నుండి 33వ వచనం వరకు ఉన్నటువంటి దేవుని వాక్యమును చదవగా విందాము. ఇదిగో, ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమెడు దూరంలో ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాడు. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడినవి. ఆయన, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమని అడుగుగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లెయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి, ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవొకడవే ఎరుగవా అని ఆయనను అడిగాను. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగో మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? ఇజ్రాయేలు విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి, కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగు చేసింది. మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిది, కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పారు. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందమతులారా, క్రీస్తు ఎలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపాను. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళినట్లు అగపడగా వారు సాయంకాలము కావచ్చున్నది, ప్రొద్దుకృంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టింది. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయం మనలో మండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారితో కూడా ఉన్నవారును కూడి వచ్చి ఇంత పర్యంతము. అదే విధముగా నిలుచునియుండి
ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 324వ కీర్తనను పాడుకుందాము. 324వ కీర్తన. ఏముకంబు తోడవతు యేసునాద నీదు మ్రోలా, ఏముకంబు తోడవతు కవరించి నిన్ను మరచి ఏకమైతి పామరులతో, ఏది దారి నిన్ను చేర నేమో తెలియ దాయెను, ఏముకంబు తోడవతు నీచ పాపవతనంబు పేచమెల్ల బాపి ముందు, నీచ పాపవతనంబు కాచి పెంచి నియమునిష్ట లాచరణము నిలుపు కొరకు, దోషపారమెల్ల బాప బూచి నీదే నిజముగా, ఏముకంబు తోడవతు తుట్ట తుదకు నిన్ను చేరా, గట్టి నాడగంకనమును తుట్ట తుదకు నిన్ను చేరా, వట్టి మాట కాదు నిజము పట్టి నడుపు పరమపురికి, పట్టుకొనుము నాదు చేయి మట్టి పాలు కాకమునుపే, ఏముకంబు యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనాన్ని కలిసి చదువుకుందాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం కలిసి చదువుకుందాం. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదములకు వేలాది స్తోత్రములు నాయన. కొద్ది సమయం నీ వాక్యమును ధ్యానం చేయించి ఉండగా నీవే మాతో ఉండి మాకు సహాయం చేయమని యేసు నామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట మీ అందరికీ ఈ యొక్క ఉదయకాలపు శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈరోజు మనకిచ్చినటువంటి అంశమును మనం పరిశీలన చేసినట్లయితే, పునరుద్ధానుడైన క్రీస్తుతో అనుదినము సమాగమనము అంటే సహవాసము. పునరుద్ధానుడైన క్రీస్తుతో అనుదినము సహవాసము కలిగి ఉండాలి. యోబు గ్రంథకర్త ఒక స్పష్టంగా పలికినటువంటి మాట ఏమిటంటున్నాడంటే, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, నీకు మేలు కలుగును. అంటే దేవునితో సహవాసం చేయటం వలన సమాధానం అంటే మన జీవితంలో శాంతిని కలిగి ఉంటాం,
సంతోషాన్ని కలిగి ఉంటాం. రెండవది ఏమంటున్నాడంటే, మన జీవితంలో నీకు మేలు కలుగును. మనకివ్వబడినటువంటి 3 పాఠ్యభాగములను మనం పరిశీలన చేసినట్లయితే, దేవుడు ఇశ్రాయేలీలతో కలిసి ప్రయాణం, దేవుడు ఎమాయి మార్గములో యేసుక్రీస్తు ప్రభువారు 2 వ్యక్తులతో కలిసినటువంటి ప్రయాణం, పౌలు దేవునితో సహవాసం చేయాలని ఇష్టపడతాం. అంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి నడిపించడానికి మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పటికీ దేవుడు వారితో సహవాసం చేస్తున్నాడు. వారి ప్రయాణంలో ఎమాయిము మార్గంలో వెళుచున్న ఆ 2 యేసుక్రీస్తు ప్రయాణంలో వారి 2 సహవాసం చేసి ఉన్నాడు. ఈనాడు మన జీవితాల్లో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునితో సహవాసము ఏమని వాక్యం తెలియజేయుచున్నదంటే, మన జీవితంలో సమాధానము అంటే సంతోషాన్ని మనం కలిగి ఉంటాం. మన జీవితంలో మేలును మన జీవితంలో మనం కలిగి ఉంటాం. ఇన్ని గొప్ప ఈవులు, ఈ అనుభవము, ఈ అనుభూతి దేవునితో సహవాసం చేసిన ఇశ్రాయేలీలు పొందుకుని ఉన్నారు. ఈ దినం వాక్యాన్ని ధ్యానం చేయుచున్న మన జీవితంలో కూడా ఇశ్రాయేలీలు పొందుకున్నటువంటి సహవాసములో పొందుకున్నటువంటి అనుభూతి మన జీవితంలో మనము కూడా పొందుకోవాలని దేవుడు వాక్యం ద్వారా ఈ దినం మనతో మాట్లాడుచూ ఉన్నాడు. అందుకే మొదటిగా జ్ఞాపకం చేసుకోవచ్చు, దేవుడు ఇశ్రాయేలీలతో కలిసి ప్రయాణం చేయించు ఉన్నాడు. నిర్గమాకాండము 40వ అధ్యాయము మనం పరిశీలన చేసినట్లయితే 36వ వచనంలో ఏమని తెలియచేయుచున్నట్టే, మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లా ఇశ్రాయేలీల ప్రయాణమైపోయిరి. అంటే వారి ప్రయాణము ఏ విధముగా జరుగుతూ ఉన్నదంటే, మేఘస్తంభముగాను స్తంభముతో దేవుడు వారి ప్రయాణాన్ని జరిగించుచున్నాడు. అంటే దేవుని కార్యములు కావచ్చు, దేవుడు వారితో కలిసి సహవాసము చేయుచు వారిని నడిపించుచు ఉన్నట్లుగా కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇశ్రాయేలీలు చేరవలసిన గమ్యమునకు చేరేంత వరకు దేవుడు వారితో సహవాసం చేస్తూ మోషే ద్వారా ఇశ్రాయేలీలను దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. అయితే దేవుని యొక్క సహవాసంతో వారు ఏం పొందుకొని ఉన్నారు, ఏ మేలు వారి జీవితంలో పొందుకొని ఉన్నారు, దేవుని కార్యములు ఏమి చవిచూచి ఉన్నారు అన్నది మనం పరిశీలన చేసినట్లయితే, దేవుని యొక్క సహవాసంలో వారు పొందుకొనినది మొదటిగా సంరక్షణ. వారి జీవితంలో వారు సంరక్షణ పొందుకొని ఉన్నారు. కీర్తన గ్రంథకర్త ఒక మాటను తెలియచేయుచున్నాడు. 121వ కీర్తనను మనం పరిశీలన చేసినట్లయితే ఏమనంటే, వారు వాగ్దానము పొంది ఉన్నారు, వారు సంరక్షింపబడుచు ఉన్నారు. ఏమిటయ్యా ఆ వాగ్దానం అంటే, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. అంటే దేవుడు కునుకక నిద్రపోక ఇశ్రాయేలీలను సంరక్షించుచు ఉన్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. అందుకేమన్నాడంటే, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును, పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడు. అంటే దేవునితో సహవాసము చేయటం వలన వారి జీవితంలో వారు ఏమి పొందుకొని ఉన్నారంటే, సంరక్షణను వారి జీవితంలో వారు పొందుకొని ఉన్నారు. అందుకే మనకి ఇవ్వబడినటువంటి ఈ దినం ఇవ్వబడినటువంటి ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగములో కూడా మనం పరిశీలన చేసినట్లయితే ఏమని తెలియజేయచ్చు ఉన్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడుగా ఉన్నావు. దావీదు విశ్వసించుచు ఉన్నాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవునితో నేను సహవాసము చేయించు ఉన్నాను, దేవుడు నా పక్షముగా ఉన్నాడు. కాబట్టి గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను, కారణము
ఆయన నాతో సహవాసం చేయుచున్నాడు. ఆయన నాతో సహవాసం చేయుచున్నాడు అంటే ఇశ్రాయేలీయులు సహవాసం కలిగి ఉండటం వలన వారు రక్షింపబడి ఉన్నారు, వారు సంరక్షింపబడి ఉన్నారు, వారు దేవుని యొద్ద నుండి ఆ మేలును వారి జీవితంలో పొందుకొని ఉన్నారు. కేవలము సహవాసము దేవుడు వారితో చేయటం వల్లనే. ఈనాడు మన జీవితాల్లో కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయనతో సహవాసము చేయటం వలన మనం ఏమి పొందుకుంటున్నామంటే సంరక్షణను పొందుకొనొచ్చు ఉన్నాం. ఆయనతో సహవాసం చేయటం వలన మనం ఏమి పొందుకొనొచ్చు ఉన్నామంటే మేలును పొందుకొనొచ్చు ఉన్నాం. ఆయనతో సహవాసము కలిగి ఉండటం వలన మన జీవితంలో సమాధానమును కలిగి ఉంటూ ఉన్నాం. రెండవదిగా మనం పరిశీలన చేసినట్లయితే ఆయనతో సహవాసము కలిగి ఉండటం వలన ఇశ్రాయేలీయులు పొందినటువంటి మేలు ఏమిటయ్యా అంటే వారు పోషింపబడి ఉన్నారు, వారు సంరక్షింపబడి ఉన్నారు, వారు రెండవదిగా వారు పోషింపబడి ఉన్నారు. నిర్గమాకాండము 16వ అధ్యాయమును మనం పరిశీలన చేసినట్లయితే 11వ వచనం దగ్గర నుంచి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు 15వ వచనం వరకు. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నేను ఇశ్రాయేలు సనుగును వింటిని, నీవు సాయంకాలమున వీరు మాంసమును తిందురు, ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు, అప్పుడు మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురని వారితో చెప్పాను. ఆ కింద 15వ వచనంలో కూడా మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకుంది. ఇదేమి అనగా ఏమని తెలియజేయుచున్నాడంటే హెబ్రీ భాషలో మన్నా అని తెలియజేయుచున్నాడు. అంటే ఇశ్రాయేలీలకు దేవుడు ఏమి చేసి ఉన్నాడయా అంటే పోషించి ఉన్నాడు. అంటే ఆయన వారితో సహవాసం చేయటం వలన వారు రక్షింపబడి ఉన్నారు, వారు సంరక్షింపబడి ఉన్నారు, వారు పోషింపబడి ఉన్నారు, అందుకే ఇశ్రాయేలీయులు మరి మోషే కూడా ఆయనతో సహవాసం చేయుచున్నారు, ఆయన్ని ఆశ్రయ దుర్గముగా అంగీకరించి ఉన్నారు, ఆయనని నివాస స్థలముగా కలిగి ఉన్నారు. అందుకే కీర్తన గ్రంథకర్త 91వ కీర్తనలు ఏమని తెలియజేయచ్చు ఉన్నాడు, ఆయన నివాస స్థలముగా చేసుకుని ఉన్నాడు. ఏమనంటే ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఆయన స్పష్టంగా తెలియచేయించినటువంటి మాట, ఇదిగో దేవుణ్ణి నీవు నివాస స్థలముగా చేసుకున్నాడు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అని వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు అన్నది మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకే ఏమన్నాడంటే ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అంటున్నాడు. అంతేకాకుండా రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణములకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను. ఆయన ఏమంటున్నాడంటే నీవు భయపడకుందువు. కారణం ఏమిటంటే నీతో దేవుడు సహవాసం చేయుచున్నాడు, నీవు దేవునితో సహవాసం చేయుచున్నావు. ఎప్పుడైతే మనం దేవునితో సహవాసం చేయగలుగుతున్నామో దేవుడు మనల్ని సంరక్షిస్తూ ఉన్నాడు, మనకి సమాధానమునిచ్చుచూ ఉన్నాడు, ఎన్నో మేలులు మన జీవితంలో మనకు అనుగ్రహించుచూ ఉన్నాడు. ఇక్కడ ఇశ్రాయేలీయుల యొక్క జీవితంలో కూడా దేవుడు గొప్ప మేలులు సంరక్షించి ఉన్నాడు, పోషించి ఉన్నాడు. కాబట్టి ఇన్ని గొప్ప కార్యములు ఇశ్రాయేలీయుల ఎడల దేవుడు జరిగించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటయ్యా అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మోషే యొక్క జీవితము, మోషే సీనాయి పర్వతం మీద పొందినటువంటి అనుభవము దేవుడు చూచి ఉన్నాడు. సీనాయి పర్వతం మీద ఉన్నటువంటి అనుభవం ఈనాడు మనము కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మోషేని దేవుడు పిలుచుకొని ఉన్నాడు అంటే సీనాయి పర్వతం మీద మోషే యొక్క అనుదిన జీవితంలో అనుభవాన్ని చవిచూచి దేవుడు ఆహ్వానించి ఉన్నాడు. ఈనాడు మనము కూడా సీనాయి పర్వతపు అనుభవాన్ని పొందుకోవాలని దేవుడు ఇష్టపడుచు ఉన్నాడు. మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండము 19వ అధ్యాయము మనం పరిశీలన చేసినట్లయితే 20వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏమని తెలియజేసినట్టే యెహోవా సీనాయి పర్వతం మీదికి అనగా ఆ పర్వత శిఖరం మీదకి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదకి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయాను. దేవుడు సీనాయి పర్వతం మీదకు వచ్చి
మోషేని సినాయి పర్వతం మీదకి రమ్మని ఉన్నాడు. 32వ అధ్యాయము 15వ వచనంలో కూడా మనం పరిశీలన చేసినట్లయితే, అదే నిర్గమాకాండము 32వ అధ్యాయము 15వ వచనమును మనం పరిశీలన చేసినట్లయితే, మోషే శాసనములు గల 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చెను. దేవుడు సినాయి పర్వతం మీదకి మోషేని నడిపించి ఉన్నాడు. మోషేని నడిపించడానికి సినాయి పర్వతం మోషే ఎక్కి ఉన్నాడు, సినాయి పర్వతం నుండి మోషే దిగి ఉన్నాడు. దేని నిమిత్తము? దేవుడు వారి అనుభవాన్ని అక్కడ జ్ఞాపకం చేయించు ఉన్నాడు. మోషే యొక్క అనుదిన జీవితం యొక్క అనుభవాన్ని దేవుడు చవిచూచి ఉన్నాడు. మోషే తనంతటి తాను పర్వతం ఎక్కలేదు, దేవుడు మోషేని పిలిచి ఉన్నాడు. నీవు సినాయి పర్వతం మీదకి రమ్మని దేవుడు మోషేని పిలిచి ఉన్నాడు. కాబట్టి మోషే సినాయి పర్వతం ఎక్కగలిగి ఉన్నాడు. ఈ పర్వతం దగ్గరికి రావాలి అంటే మోషే పొందుకున్నటువంటి అనుభవము మన జీవితాల్లో కూడా మనం పొందుకోవాలి. మోషే పొందుకున్నటువంటి అనుదిన జీవితంలో ఆ అనుభవం గొప్పది. ఆ అనుభవంలోనికి దేవుడు ఈ దిన మనల్ని కూడా పిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ యొక్క ప్రయాణంలో మోషే ఎన్ని అనుభవాలు చవిచూచి ఉన్నాడు. ఎన్ని అనుభవాలు చవిచూచి ఉన్నాడంటే మన్న అనుభవాన్ని చవిచూచి ఉన్నాడు. రెండవదిగా బండను కొడితే నీరు రావటం అనే అనుభవాన్ని ఆయన చవిచూచి ఉన్నాడు. మూడవదిగా మారా చేదు అనుభవాలను ఆయన చవిచూచి ఉన్నాడు. ఎన్నో అనుభవాలు, ఇశ్రాయేలీలు వ్యతిరేకించేటటువంటి అనుభవాన్ని చవిచూచి ఉన్నాడు. దేవుని వ్యతిరేకించినటువంటి అనుభవాన్ని చవిచూచి ఉన్నాడు. ఇదిగో ఐగుప్తు దేనికి సాదృశ్యం అంటే లోకానికి సాదృశ్యం. ఈ ఐగుప్తు ప్రయాణంలో ఆయన అన్ని గొప్ప అనుభవాలను చవిచూచి ఉన్నాడు. ఈ లోక జీవితంలో మనము కూడా అదే అనుభవాలను చవిచూచుచూ ఉన్నాము అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే అనుభవాలు మన జీవితాల్లో మనం చవి చూడగలిగినటువంటి వారమై ఉన్నాము. ఆ అనుభవాలు మనము కలిగి ఉండాలి అని దేవుడు ఆశపడుచు ఉన్నాడు. సినాయి పర్వతం మీదకి దేవుడు ఆయన్ని పిలిచి ఉన్నాడు. సినాయి పర్వతం మీద ఎన్ని దినాలు ఆయన దేవునితో సహవాసం చేసి ఉన్నాడు. ఎన్ని దినాలు దేవుడు ఆయనతో గడిపి ఉన్నాడు. దేవునితో ఆయన గడిపి ఉన్నాడు. దేవునితో ఆయన గడిపి ఉన్నాడు. దేవుడు ఆయనతో సహవాసం చేసి ఉన్నాడు. ఎన్ని దినాలు అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 40 పగుళ్ళు 40 రాత్రులు అని మనం తెలియచేస్తాం. కానీ ఇంకా గొప్ప అనుభవాన్ని ఆయన జీవితంలో ఆయన కలిగి ఉన్నాడు. జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఆ రాతి పలుకలు అనగా యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలుకలను తీసుకొనుటకు నేను కొండ ఎక్కినప్పుడు అన్నపానములు మాని ఆ కొండ మీద 40 పగుళ్ళు 40 రాత్రులుంటిని. ఆ కొండ మీద సినాయి పర్వతం మీద మోషే ఎన్ని దినాలు ఉన్నాడు అని తెలియజేయుచున్నాడంటే 40 పగుళ్ళును 40 రాత్రులను నేను తిని. అదేవిధంగా మనం ఇంకా చదువుకుంటూ వెళ్ళినప్పుడు 15వ వచనం దగ్గర నుంచి మనం చూసినట్లయితే, నేను తిరిగి ఆ కొండ దిగి వచ్చి తిని కొండ అగ్ని చేత కాలుచుండెను. ఆ 2 నిబంధన పలకలు నా 2 చేతులతో ఉండెను. నేను చూచినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవా దృష్టికి పాపం చేసి ఉంటురి. పోత దూడను చేయించుకుని యెహోవా మీకు ఆజ్ఞాపించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి ఉంటిరి. అప్పుడు నేను ఆ 2 పలకలను పట్టుకుని నా 2 చేతుల్లో నుండి మీ కన్నుల ఎదుట వాటిని క్రింద పడవేసి పగలగొట్టి, మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా చూచి అంటే సినాయి పర్వతం దిగివచ్చుండగా ఇశ్రాయేలీలు దూడను బొమ్మగా చేసి దాన్ని ఆరాధిస్తూ ఆయనే మా దేవుడు, ఆయనే మమ్మల్ని విడిపించేది అని తెలియచేస్తుండగా మోషే వారిని చూచి వారు దేవునికి విరోధంగా ఉండుట సహించుకోలేక దేవుడిచ్చినటువంటి ఆ రాతి పలకలను పగలగొట్టి ఉన్నాడు. అంటే
ఎన్ని 40 దినములు, 40 పగళ్ళు, 40 రాత్రులు దేవునితో గడిపి పొందినటువంటి ఆ పలకలను ఆయన అక్కడ పగలగొట్టి అక్కడ ఏమని తెలియజేయుచున్నాడంటే, సమస్త పాపములను మాని నలుబది, ఇక్కడేమన్నాడంటే, చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపం పుట్టింపగా చూచి, ఇక్కడేమంటున్నాడు, మునుపటి వలె అంటే అంతకుముందు జరిగిన దాని వలె మునుపటి వలె అన్నపానములు మాని 40 పగుళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని. అంటే ఒకేసారి 40 దినములు అంటే 80 దినములు, 80 రాత్రులు, 80 పగళ్ళు ఆయన గడపల. ఎప్పుడైతే సినాయి పర్వతం మీద నుంచి దిగి వస్తూ ఉన్నాడో, ఇశ్రాయేలీలు దేవునికి విరోధముగా జీవించి దూడను తయారు చేసి ఆరాధిస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో దేవుడు ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞలను ఆయన పగలగొట్టి మరలా ఏమన్నాడంటే, నేను మునుపటి వలె అన్నపానములు 40 పగళ్ళు 40 రాత్రులు మాని నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని. అంటే మోషే ఎన్ని దినములు దేవునితో గడిపినటువంటి అనుభూతి ఆయన జీవితంలో కలిగి ఉన్నాడంటే, 80 పగుళ్ళను 80 రాత్రులను దేవునితో గడిపినటువంటి అనుభూతి ఆయన జీవితంలో చవిచూచి ఉన్నాడు. మరి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం అనుకోవచ్చు 40 పగుళ్ళు 40 రాత్రులు అంటేనే చాలా కష్టం. 80 పగుళ్ళను 80 రాత్రులను అంటే కంటిన్యూస్గా చేయకపోయినప్పటికీ మరలా దిగి వచ్చిన తర్వాత ఈ ఉపద్రవము, ఈ భయంకరమైనటువంటి పరిస్థితిని చూస్తూ వలన మరలా అంటున్నాడు, మునుపటి వలె నేను 40 రాత్రులు 40 పగుళ్ళను దేవునితో సహవాసం చేస్తూ ఉన్నాను. అంత గొప్ప అనుభూతి ఆయన పొందుకుని ఉన్నాడు. కాబట్టి ఆయనకి ఏమి తెలియలేదంటే ఆకలి దప్పికలు తెలియదు. దేని నిమిత్తము అయ్యా అంటే దేవునితో సహవాసం చేయటం వలన. ద్వితీయోపదేశ కాండంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 8వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే, ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరుడు బ్రతుకుదురని. ఆహారం వలనే కాదు, దేవునితో సహవాసం కలిగి ఉండుట వలన, ఆహారం వలననే కాదు కానీ దేని నుంచి అంటున్నాడంటే, దేవుని నోటి మాటను బట్టి ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు. దేవుడు మనతో మాట్లాడుచు ఉంటే ఏమి సంభవిస్తున్నదంటే శక్తిని పొందుకొనొచ్చు ఉన్నాం. దేవుడు మనతో మాట్లాడుచుంటే ఏం పొందుకొచ్చునంటే బలమును, ఆరోగ్యమును పొందుకొనొచ్చు ఉన్నాం. ఏమీ లేదా అంటే ఆకలి దప్పులు లేవు. యేసుక్రీస్తు ప్రభు వారి కూడా కొండ మీద ప్రసంగం చేయించు ఉన్నప్పుడు కానీ ఆయన పరిస్థితుల్లో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే 32వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏమని తెలియజేయచ్చు ఉన్నాడు, అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమియు లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను. వారు మార్గములో మూర్చపోవుదురేమో అని వారిని అడుగుచూ ఉన్నాడు. మార్గ మధ్యంలో వెళ్ళేటప్పుడు మూర్చపోతాడేమో. ఆ ప్రజలు 3 దినముల నుండి నా యొద్దే ఉన్నారు, దయచేసి వారికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి అంటున్నాడు. అంటే 3 దినములు వారు దేవుని యొక్క మాటలను వినుచు అట్లా కూర్చుండిపోయారు. దేవుని బోధన అంగీకరించి ఉన్నారు. వారికి ఏమీ లేదయ్యా అంటే ఆకలి దప్పికలు లేవు. అంత గొప్ప అనుభూతి వారి జీవితాల్లో పొందుకొని ఉన్నారు. దేవుడు కూడా, ఇశ్రాయేలీలు కూడా ఎన్నో అనుభవాలు పొందుకొని ఉన్నారు. చేదు మారా అనుభవాన్ని వారి జీవితంలో వారు పొందుకొని ఉన్నారు. ఈ దినం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనము కూడా మారా అనుభవంలో ఉన్నాం. ఈ దినం ఏ అనుభవంలో మనం ఉన్నామంటే మారా అనుభవంలో మనం ఉన్నాం. ఈనాడు మన యందు క్రీస్తు ఒక కొత్త అనుభవాన్ని మన ముందుంచి ఉన్నాడు దేవుడు. ఏమిటయ్యా అంటే ఈ కరోనా. ఇది మారా అనుభవం మన జీవితంలో. ఈ తెగులు నుండి ఎవరయ్యా మనల్ని విడిపించగలిగిందంటే దేవుడే. ఎందుకంటే ఆ తెగులు రావడానికి గల కారణం ఎవరో మనం చెప్పలేము, కానీ దాన్ని ఆమోదించింది మాత్రం దేవుడే. ఈ యొక్క తెగులు రావడానికి కారణం ఎవరో మనకు తెలియదు. దేవుడు అంగీకరించకుండా మాత్రం ఏ తెగులును రాదు. ఈ తెగులు
ఎవరు అంగీకరించారయ్యా అంటే దేవుడు. ఉదాహరణకు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, ఐగుప్తులో తెగులు రావడానికి గల కారణం ఎవరు? దేవుడే. దాన్ని ఆమోదించి ఉన్నాడు. ఇశ్రాయేలీలకు తెగులు రావడానికి గల కారణం ఏమిటయ్యా అంటే దేవుడే. దానిని ఆమోదించి ఉన్నాడు. ఉదాహరణకు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోబు జీవితంలో అంత భయంకరమైనటువంటి అనుభవాన్ని పొందుకోవడానికి, చేదు అనుభవాన్ని పొందుకోవడానికి గల కారణం ఏమిటంటే దేవుడే దాన్ని ఆమోదించి ఉన్నాడు. ఈనాడు తెగులు రావటానికి గల కారణమేమో మనకు తెలియదు, కానీ దానిని ఆమోదించినది మాత్రము దేవుడే. ఈ లోకంలోనికి ఆ తెగులును ఆమోదించినది మాత్రము దేవుడే అన్నది మనం జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తు పూర్వమే మనం జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండము 25వ అధ్యాయము, సంఖ్యాకాండము 25వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. ఈ తెగులు ఎప్పుడు సంభవించి ఉన్నది? ఈ తెగులు ఎప్పుడు సంభవించి ఉన్నది అంటే క్రీస్తు పూర్వమే 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. అంటే తెగులును ఎవరు ఆమోదించుచు ఉన్నారయ్యా అంటే దేవుడే ఈ లోకంలో తెగులును ఆమోదించి ఉన్నాడు. దాని విరుగుడు కూడా దేవుడే మన ముందు ఉంచుచూ ఉన్నాడు. ఆ తెగులు రావడానికి గల దాన్ని ఆమోదించింది దేవుడే. దాని విరుగుడు కూడా ఎవరయ్యా అంటే దేవుడే. దాని విరుగుడు 2వ దినవృత్తాంతముల గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే 13వ వచనం కూడా మనం చదువుకుందాం. వాన కురయకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ, దేశమును నాశనం చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థత పరచుదును. స్పష్టంగా తెలియచేయుచున్నాడు. దేవుడే అనుమతించి ఉన్నాడు. దేవుడే దానికి మార్గమును కూడా తెలియచేసి ఉన్నాడు. కాబట్టి ఈ చేదు అనుభవము నుండి మన జీవితంలో మనం సినాయి అనుభవాన్ని మనం పొందుకోవాలంటే ఈ చేదు అనుభవాన్ని కూడా మనం జయించాలి. ఈ చేదు అనుభవాన్ని మన జీవితంలో మనం జయించాలి. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు ఇశ్రాయేలీలతో సహవాసం చేయటం వలన వారు పోషింపబడి ఉన్నారు, వారు సంరక్షింపబడి ఉన్నారు. కారణం మోషేకి సినాయి ఆ పర్వతపు అనుభూతిని తన జీవితంలో పొందుకొని ఉన్నాడు. కాబట్టి ఇదిగో దేవుడు వారితో కూడా సహవాసం చేయటానికి ఇష్టపడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. రెండవదిగా మనం పరిశీలన చేసినట్లయితే ఎమ్మాయి మార్గములో ఆయన ప్రయాణం ఇరువురితో ఆయన కూడా ప్రయాణం చేసెను, సహవాసము చేసెను. ఇరువురు శిష్యులు నడుచుకుంటూ వెళ్తుంటే యేసుక్రీస్తు ప్రభువారు వారి మధ్య కలిసి వారితో నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం, ఎమ్మాయి మార్గంలో వారిరువురి యొక్క సహవాసంలో చేయడానికి గల దేవుడు వారిరువురితో సహవాసం చేసి ప్రయాణం చేయడానికి గల కారణము మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారి సంభాషణ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. వారి సంభాషణ వాక్యం ఏం చెప్పుచున్నది? ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందో వారి మధ్య నేనుంటాను అని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చున్నది. వారి ఇరువురి మధ్య ఏ సంభాషణ ఉన్నది అంటే క్రీస్తును గూర్చినటువంటి సంభాషణ వారి ఇరువురి మధ్య ఉన్నది. వారి యొక్క సంభాషణ ఇరువురి మధ్య క్రీస్తును గూర్చినటువంటి సంభాషణ ఉన్నది. కాబట్టి దేవుడు వారితో ప్రయాణం చేయుచున్నాడు. అంటే దేవునితో సహవాసము కలిగి ఉండాలంటే మన సంభాషణ రుచికరమైనదిగా ఉండాలి. రెండవది ఏమన్నాడంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. రెండవదికి ఏమని తెలియజేయించున్నాడంటే, ఒకటి రుచికరముగా ఉండాలి సంభాషణ, రెండవది పరిశుద్ధముగా ఉండాలి. 114వ కీర్తనను మనం పరిశీలన చేసినట్లయితే
2వ వచనంలో ఆయన తెలియజేయుచున్నాడు, యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను. అంటే ఎక్కడ ఆయన నివాసం ఉంటున్నాడంటే, ఎక్కడ పరిశుద్ధత ఉన్నదో అక్కడ ఆయన నివాసం ఉంటున్నాడు. ఎక్కడ పరిశుద్ధమైనటువంటి సంభాషణ ఉన్నదో అక్కడ ఆయన నివాసం ఉండటానికి ఇష్టపడుచున్నాడు. ఎప్పుడైతే ఆయన సహవాసము ఆ పరిశుద్ధతలోను, ఆ రుచికరమైనటువంటి సంభాషణలోను ఆయన సహవాసం చేయించు ఉన్నాడో అక్కడ పొందుకునేటటువంటి మేలులు మరువలేనటువంటివి. అందుకే ఇక్కడ వారు పొందుకున్న మేలు ఏంటంటే వారి మనోనేత్రములు తెరవబడి ఉన్నవి. వారి మనోనేత్రములు తెరవబడి ఉన్నవి. రెండవది, వారి జీవితంలో ఏమి కలిగి ఉన్నారంటే వారి జ్ఞానోదయమును వారు కలిగి ఉన్నారు. క్రీస్తును వారు, దేవుని వారు గుర్తించలేదు. లూకాసు వార్తలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 24వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూసినట్లయితే, వారు కన్నులు తెరవబడి ఆయన్ను గుర్తుపట్టిరి. ఎప్పుడు వారు ఆయనను గుర్తుపట్టినంటే ఎప్పుడయ్యా అంటే ఆయన రొట్టె విరిచినప్పుడు ఏమయ్యా ఆయన క్రీస్తు అని వారిని గుర్తుపట్టింది. అందుకే వారు ఏమంటుంటే, లేఖనములను మనము బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకొనిది. అంటే ఆ త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మండలేదా అంటే వారి హృదయము మండింది, కానీ వారు దాన్ని గుర్తించలేదు. వారి హృదయం మండుచున్నది ఆయన లేఖనములను వారితో బోధించు ఉన్నప్పుడు, లేఖనములను గురించి ఆయన వారితో తెలియజేయచ్చు ఉన్నప్పుడు వారి హృదయము మండి ఉన్నది, కానీ వారు ఆయనను గుర్తించలేదు. ఎప్పుడైతే ఆయన రొట్టె విరిచం చేసుకున్నాం, ఈ సంభాషణ మన జీవితంలో మనం కలిగి ఉండాలి. సంభాషణ మన జీవితంలో మనము కలిగి ఉండాలి. అందుకేమన్నారంటే వారు క్రీస్తుని గురించి మాట్లాడుచున్నారు, కానీ వారితో ఉన్న యేసు క్రీస్తును వారు గుర్తుపట్టలేదు. దేనికి క్రీస్తును వారు గుర్తుపట్టలేదు అన్నది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 25వ వచనంలో ఒక మాట తెలియజేస్తున్నాడు. అందుకాయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటినీ నమ్మని మందమతులారా, స్పష్టంగా తెలియజేయచ్చు ఉన్నారు. ఏమిటయ్యా అంటే వారు అవివేకులు. ఒక కారణం చెప్పుచున్నాడు. వారు ఎందుకు గుర్తుపట్టలేకపోయి ఉన్నారంటే వారి మనోనేత్రములు తెరవబడలేదు, వారికి జ్ఞానోదయము కలుగలేదు. అందుకేమంటున్నాడంటే ముందుగానే అవివేకులారా ప్రభువును గూర్చి మాట్లాడుతున్నారు, ప్రభువును గూర్చి లేఖనాలు వారు నమ్మలేదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం పరిశీలన చేసి అక్కడ ఏమని తెలియజేయచ్చు ఉన్నాడు. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకారము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసింది. అవిశ్వాసులైన వారికి ఏమి కలుగజేసినది అంటే వారి గుడ్డితనము, వారి మనోనేత్రములు తెరవబడలేదు. ఎప్పుడైతే రొట్టె విరిచి ఉన్నాడో వారి నేత్రములు తెరవబడెను. కాబట్టి క్రైస్తవ సహవాసములో ఇంకొకటి ఏం గుర్తు చేయించుందంటే విరవబడినటువంటి జీవితం అవసరం. స్పష్టంగా దేవుడు తెలియచేయించు ఉన్నాడు. విరవబడిన జీవితం ఎప్పుడైతే నీవు కలిగి ఉంటావో, ఇదిగో దేవుడు నీతో సహవాసం చేస్తూ నీకు సమాధానమును, నీ జీవితంలో మేలు అనుగ్రహించడానికి దేవుడు ఇష్టపడుచు ఉన్నాడు. ఎప్పుడైతే దేవునితో సహవాసము మన జీవితంలో లేకపోయినదో, ఎప్పుడైతే ఆ యొక్క పరిశుద్ధత మన జీవితంలో లేకపోయినదో, మన సంభాషణలో దేవుడు లేకపోతే దేవుడు మనతో సహవాసము చేయడు. సంఖ్యాకాండంలో మనం జ్ఞాపకం చేసుకునవచ్చు. 14వ అధ్యాయమును మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ ఏమన్నాడు, యెహోవా 37వ వచనం ఇందాక మనం చదువుకున్నాం. ఏమన్నాడు చూడండి, యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి, అయితే
ఆ దేశమును సంచరించి చూసిన మనుషులు నూను కుమారుడు యెహోషువాయు యెఫున్నె కుమారుడు కాలేబును బ్రతికిరి. మోషే ఇశ్రాయేలీయులతో ఈ మాట చెప్పగా ఆ జనులు చాలా దుఃఖపడిరి. వారు ఉదయం లేచి ఆ కొన మీదకెక్కి చిత్తమండి మేము పాపం చేసిన వారము, యెహోవా చెప్పిన స్థలమునకు మేము వెళుదామనిరి. అందుకు మోషే ఏమంటున్నాడంటే, అయ్యా ఇప్పుడు మీరు వెళదామనుకొని ఉన్నారు, మీరు యెహోవా మాట మీరుచున్నారేమి, అది కొనసాగదు, యెహోవా మీ మధ్య లేడు అంటాడు. ఇప్పుడు మీరు ప్రయాణం చేద్దామంటున్నారు, వద్దన్నాడు. మరలా మేము వెళ్తామంటున్నారు, మీరు దేవుని మాట మీరుచున్నారు, మీరు వెళుచున్నారే కానీ దేవుడు మీతో లేడు, దేవుడు మీ సహవాసంలో లేడు. మీరు వెళ్ళినా ఏమి ప్రయోజనం? దేవుడు మనతో లేనప్పుడు, దేవునితో మన సహవాసం లేనప్పుడు సమస్తము వ్యర్థమే. అది గ్రహించిన ఇశ్రాయేలీయుల యొక్క జీవితాల్లో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. వాగ్దానం చేసినట్లుగా ఇశ్రాయేలీయులతో సహవాసం చేసి ఉన్నాడు. వాగ్దానం చేసినట్లుగా ఇశ్రాయేలీయుల పక్షంగా దేవుడు సంరక్షించి ఉన్నాడు, వారిని పోషించి ఉన్నాడు. మోషే సినాయి పర్వతపు అనుభవాన్ని బట్టి దేవుడు వారిని నడిపించడానికి దేవుడు గొప్ప భాగ్యము మోషేకి అనుగ్రహించి ఉన్నాడు. సహవాస జీవితానికి దేవుడు ఆమోదించి ఉన్నాడు. ఆ అనుభవంలో మనం కూడా ఉండాలని దేవుడు ఆశపడుచు ఉన్నాడు. ఆ సినాయి ఆ పర్వతపు అనుభవాన్ని, ఆ సహవాసాన్ని మన జీవితంలో మనము కూడా కలిగి ఉండాలి. మాయిం గ్రామంలో ఇరువురితో దేవుడు క్రీస్తు ప్రయాణం చేసినప్పుడు వారి మనోనేత్రములు తెరవబడలా. వారి దేవుడు ఎప్పుడు గుర్తించున్నారయ్యా ప్రభువారు అని. ఇదిగో ఆయన రొట్టె విరిచిన నాడు. ఈనాడు మన జీవితంలో మనము కూడా సహవాసంలో విరవబడినటువంటి జీవితాన్ని కలిగి ఉన్ననాడు మనం ఆశీర్వదించబడతాం. ఈ అనుదిన జీవితంలో పునరుద్ధానుడైన క్రీస్తుతో మనం సహవాసం చేయగలుగుతాం. అట్టి స్థితి దేవుడు మనకు, మన సహవాసానికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదములకు వేలాది స్తోత్రములు నాయన. నీ బిడ్డలమైన మేము నీ పాద సన్నిధిలో స్తుతులు తెలియచేయచ్చు. నీ పరిశుద్ధ ఆత్మ సన్నిధి మాతో ఉంచను. నీ ఆత్మకార్యం మా ఇలా జరిగించను. ఇదిగో నాయన, ఈ మారా అనుభవంలోనికి ఈ దినాల్లో మేమున్నాం. ఇదిగో మారాను మాధుర్యముగా మార్చిన గొప్ప దేవుడు. ఇదిగో మా జీవితాలలో కూడా ఆ అనుభూతిని మేము పొందుకున్నట్లు నీ కృపను కనపరిచి మహిమ పొందుమని యేసు నామం పేరిట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మనమందరం అలా నిలిచోండి. లైసియా విశ్వాసోత్తము కలిసి చెప్పుకున్నాము. పరలోక భూలోకములకును దృశ్యములైన అన్నిటికీ సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన ఒకడే దేవుని నమ్ముచున్నాను. దేవుని అద్వితీయ కుమారుడును ఒకడే ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఆయన అన్ని లోకముల కన్నా ముందు తన తండ్రి నుండి జన్మించిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజించబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకత్వము గలవాడునై ఉన్నాడు. సమస్తమును ఆయన మూలముగా కలిగిన ఆయన మనుషులమైన మన కొరకును, మన రక్షణ కొరకును పరలోకం నుండి దిగి వచ్చి పరిశుద్ధాత్మ వలన కనియగ మరియందు శరీరం దాగి మనుషుడు ఆయన మన కొరకు కొంత పిలాధికారం నుండి సులువేయబడి ఆయన బాధపడి పాటుపట్టబడి ఈ లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడు. ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు మహిమతో తిరిగి వచ్చును. ఆయన రాజ్యంలో అంతము లేదు. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. ఆయన ప్రభువును జీవమిచ్చువాడును, తండ్రితోను తండ్రి నుండి కుమారు నుండి బయలుదేరివాడును, తండ్రితోనూ కుమారునితోనూ కూడా ఆరాధింపబడి మహిమ పొందువాడును, ప్రవక్తల ద్వారా పలికిన వాడునై ఉన్నాడు. మరియు సార్వత్రికము అపోస్తలికమునైన ఒకటే పరిశుద్ధ సంఘము నమ్ముచున్నాను. పాప విమోచనము కొరకైనా ఒకటే బాప్తిస్మము ఒప్పుకొనుచున్నాను. మృతుల పునరుద్ధానమును కొరకును రాబో యుగం యొక్క జీవము కొరకును ఎదురు చూస్తున్నాను. ఆమేన్. ప్రార్థించుదాము.
సర్వోన్నతుడా, సర్వ సృష్టికి కారణభూతుడా, ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదములకు వేలాది స్తోత్రములు నాయన. నీ బిడ్డలమైన మమ్మలను దీవించి ఆశీర్వదించి నడిపించుచున్న విధానమును బట్టి నీకు వందనాలు. నీ పరిశుద్ధ ఆత్మశక్తి ద్వారా మమ్మల్ని నింపి ఇదిగో నాయన ఈ కరోనా నుండి, ఈ భయంకరమైన విపత్తు నుండి మా దేశమును, మా రాష్ట్రము, ఇదిగో ప్రభువా నీవే మా ప్రపంచము ఈ భయంకర విపత్తు నుండి విడిపించి మహిమ పొందుమని యేసు నామం పేరిట వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరునుగాక. అందున ఆహారం నేడు మాకు దయచేయండి. వాళ్ళ ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించి మమ్మల్ని శోధనలను దృష్టి నుంచి తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మనకు తోడయుండును గాక.